సోయా రోటీ. వావ్, సోయా రోటీ. యూజువల్గా అంటే మనం గోధుమ పిండి కానీ మల్టీగ్రెయిన్ ఆటానే యూస్ చేస్తున్నాము చాలా వరకు. ఇలా సోయా రోటీ అంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ అవసరం కాబట్టి ఇట్లా రోటీస్ రూపంలో కూడా సోయా వెళ్తే సూపర్ ప్రోటీనిషియస్ ఫుడ్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. యా, ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వావ్, లైక్ జస్ట్ పరాటా టైప్లో అనమాట, అన్నీ మిక్స్ చేసి. అండ్ సోయా పిండి తీసుకొచ్చావు అండ్ గోధుమ పిండి తీసుకొచ్చావు. సో శనగపిండి ఎందుకు అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసము? యా అవును, శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్లీ. సో టోటల్ ఈ డిష్ వచ్చేసి ప్రోటీనిషియస్ డిష్ అనమాట. ఓకే, సో సూపర్. మరి ఇంకా ఆల్మోస్ట్ మనం ఏంటంటే సపరేట్గా ఒక కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఈ స్టఫింగ్తోనే మనం హ్యాపీగా తినేచ్చు సోయా. యా అవును. ఓకే, మరి స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా సోయా పిండి, ఆ తర్వాత గోధుమ పిండి. సో కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్ యూస్. యా, ఈక్వల్ క్వాంటిటీస్ యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆ తర్వాత శనగపిండి కూడా ఒక స్పూన్, ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. సో నైట్ టైం ఎలాగైనా మనం కొంచెం ఎక్కువ రోటీసే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈ కైండ్లో డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ రోటీస్ చేసుకోవడం బెటర్ అనమాట. చేసుకోవచ్చు, ఎట్లాగో అన్ని మిక్స్ చేస్తున్నాం కాబట్టి డిప్ లాగా జస్ట్ మజ్జిగని పెట్టుకున్నా సరిపోతుంది. కరెక్ట్, పర్ఫెక్ట్గా రైతా కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం జీరా పొడి కూడా. సో స్పైసెస్ కూడా ఏం లేవు, జస్ట్ వెరీ మైల్డ్గా చేస్తున్నాం. అవును, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఈ డ్రై అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఓకే, సో నార్మల్లీ మల్టీగ్రెయిన్ అలా తీసుకుంటూ ఉంటారు కదా, ఇలా కొంచెం మనం ఎప్పుడు యూస్ చేయం యాక్చువల్లీ. సోయా ఫ్లోర్ ఎక్కువ సోయా కర్రీ అలా యూస్ చేస్తాం. సో మనం యూస్ చేయని ఫ్లోర్స్ కూడా ఇలా రోటీ లాగా చేసుకుంటూ ఉంటాం. అండ్ వెరీ ఈజీ కూడా, ఎందుకంటే ఎలాగో మనం రోటీస్ చేసుకుంటూ ఉంటాము ఎవ్రీడే, నైట్ టైం కానీ మార్నింగ్ అని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా డైరెక్ట్గా కాకుండా ఎప్పుడు గోధుమ పిండే కాకుండా సోయా పిండి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్. ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ మమ్మీస్కి కానీ ఇలా స్టేపుల్ ఫుడ్ చూస్తే వాళ్ళకి కొంచెం ప్రొసీజర్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువ కష్టం అనిపించదు, ఈజీగా చేసేస్తారు. యా, ఇప్పుడు కొంచెం మోడర్న్ మమ్మీస్ అయిపోయారు కాబట్టి పిజ్జాస్ అవన్నీ ట్రై చేస్తున్నారు, కానీ నార్మల్లీ ఎక్కువ ట్రై చేయలేదు విలేజెస్లో అయితే. సో చక్కగా డవ్ ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా మనం రోటీ లాగా చేసేసుకున్నాం. సో నేను ఇది చేసేస్తాను, అంతలోపు మీరు తవా హీట్ చేసేయండి. స్టఫ్డ్ రోటీ కాబట్టి కొంచెం థిక్గానే చేసుకుంటాం. సో కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మినిమం 2 తీసుకోవచ్చు. యా, 2 తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా చేసుకున్నాం అనుకోండి 1 కూడా తీసుకోవచ్చు. అంటే ఎలాగో అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే అసలు సపరేట్గా కర్రీ కానీ ఏది ప్రిపేర్ చేసుకోవక్కర్లేదు, జస్ట్ ఇలానే తినేసి, ఎందుకంటే చాలా స్టఫింగ్ చేసాం కాబట్టి. సో మనం వెన్నతో చేస్తున్నాము. ఇటుపక్క కూడా కొంచెం అలా వెన్న రాసేసాను. సో పర్ఫెక్ట్గా 2 హ్యాపీగా తినేచ్చు. అవును. అండ్ ఎప్పుడు గోధుమ పిండి అంటే టేస్ట్ నార్మల్గా అయిపోతుంది, ఇది కొంచెం చూడాలి సోయా పిండితో ఎలా ఉంటుందని. శనగపిండి కూడా యాడ్ చేశారు కాబట్టి ఎలాగో 2 వైపులా కాల్చుకోవాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా రోస్ట్ అయిపోయింది 2 వైపులా. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. సోయా రోటీ రెడీ అయిపోయింది.
సోయా రోటీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా రోటీకి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్ పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సోయా రోటీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో సోయాబీన్ పిండి, గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని రోటీలా ఒత్తుకొని పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా రోటీ రెడీ.